తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దివ్యాంగుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వికలాంగుల హక్కుల సాధనకు విహెచ్పీఎస్ రాజీలేని పోరాటాలు కొనసాగిస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చిన్నసుబ్బయ్య తెలియజేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి 18 సంవత్సరాలు చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగెడుతున్న తరుణంలో కడప నగరంలో వేడుకలు నిర్వహించారు. తొలుత నగరంలోని మహావీర్ సర్కిల్ సమితి జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోందని అన్నారు. దివ్యాంగులకు అందాల్సిన సంక్షేమ పథకాలు మొదలుకుని వారి అభ్యున్నతికి అనేక పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కడప జిల్లా మహావీర్ సర్కిల్ నందు జెండా ఆవిష్కరణ, విహెచ్పీఎస్ అలాగే కేక్ కటింగ్ చేయడం జరిగింది. విహెచ్పీఎస్ స్థాపించి 18 సంవత్సరాలు దాటి 19 సంవత్సరాలకు అడుగు పెడుతున్న కారణంగా మానశ్రీ మందకృష్ణ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విహెచ్పీఎస్ జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. మేము విహెచ్పీఎస్ స్థాపించి ఎన్నో పథకాలను కూడా మానశ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమం ద్వారా వికలాంగులకు 75 రూపాయలు పింఛన్ది 500 నుంచి 1000 రూపాయల నుంచి 3000 నుంచి 6000 కూడా పింఛన్ తీసుకుంటారంటే ఒక వికలాంగుల కుల పోరాట సమితి మానశ్రీ మందకృష్ణ ఉద్యమంలోనే ఈ వికలాంగులు 2 రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంది. అలాగే ఎన్నో పథకాలు ఆరోగ్యశ్రీ కావచ్చు, అలాగే వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి కావచ్చు, 3 గంటల స్కూటర్లు కావచ్చు, బ్యాటరీ సైకిల్ కావచ్చు, అనేక పథకాలను కూడా తీసుకుంటున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఇప్పుడు దాదాపుగా 2 రాష్ట్రాల్లో కూడా వికలాంగులు ఎంతో జయప్రదం చేస్తున్నారు. మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు అనేక సేవలు చేసి వికలాంగుల కోసం ఇప్పుడు తెలంగాణలో కూడా పింఛను తగ్గించడంలో ప్రాధాన్యత పోసింది కాబట్టి ఆడ కూడా ధర్నాలు, రాకరోసలు, మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక, రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా ఇప్పుడు 2 నెలల నుంచి వికలాంగుల పింఛను చాలామంది కూడా 1,20,000 మంది తొలగించడం జరిగింది. నిజమైన వికలాంగులకు అన్యాయం జరుగుతూ ఉంది. పర్సెంటేజ్ 90%, 85% ఉండే వాళ్ళవి 50%, 40%, అలాగే వచ్చేసి 70% వేస్తూ ఉన్నారు. అందుకే ప్రభుత్వ పథకాలు కావాలంటే 85% ఉంటేనే ప్రభుత్వ పథకాలు వస్తాయి. ఇది గవర్నమెంట్ ఖచ్చితంగా వికలాంగులకు ఏ విధంగా గతంలో ఇచ్చినారో ఆ పథకాలను అమలు కావాలంటే పర్సెంటేజ్ తగ్గకుండా వికలాంగులకు, నిజమైన వికలాంగులకు అన్యాయం చేయకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని భీమవరం నుండి తరలింపునకు వ్యతిరేకంగా అఖిలపక్షం, ప్రజా సంఘాలు, మేధావులు, విద్యావేత్తలతో పాటు రాజకీయ పార్టీలకు అతీతంగా 30వ తేదీన శనివారం ఉదయం 10 గంటలకు భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ప్రముఖ న్యాయవాది కామన నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విద్యార్థులు, మేధావులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు అందరూ హాజరయ్యి వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరచాలని ఆయన కోరారు. భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. గత ప్రభుత్వం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నందు ఏర్పాటు చేయ తలపెట్టినటువంటి కలెక్టరేట్ ని తరలించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా రేపు ఉదయం అంటే 30/8/25 శనివారం ఉదయం 10 గంటలకి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నందు అన్ని రాజకీయ పక్షాలు, పార్టీలకు అతీతంగా, అలాగే ప్రజా సంఘాలు, విద్యావేత్తలు, మేధావులు అందరితో కలిపి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ కూడా విచ్చేసి వారి వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ఆందోళనలో బషీర్బాగ్ షహీద్ చౌక్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలర్పించిన అమరవీరుల 25వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమాలు జరిగాయి. గుంటూరులో జరిగిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డిలు హాజరై ప్రసంగించారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విద్యుత్ ఛార్జీల పెంపుదల కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. 25 సంవత్సరాల క్రితం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 9 వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున పోరాటానికి పూనుకొని చివరగా చలో అసెంబ్లీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అత్యంత రాక్షసంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోలీసు కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో అమరులైనటువంటి 3 వీరులు బాలస్వామి,
విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ వీళ్ళు మృతి చెందారు. వేల సంఖ్యలో కామ్రేడ్స్ గాయాల పాలయ్యారు. తలలు పగిలినటువంటి కామ్రేడ్స్ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇదే సందర్భంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదల పర్వాన్ని మరింత వేగవంతం చేస్తూ ఇవాళ కరెంటు బిల్లులు ఎలా వస్తున్నాయంటే అసలే పెరుగుతున్నటువంటి ధరలతోటి జనం ఇబ్బంది పడతా ఉంటే మూలిగే నక్కపైన తాటికాయ పడ్డ చందంగా కరెంటు బిల్లుల మోత రోజు రోజుకి పెరిగిపోయి ఫ్యాన్ వేసుకోవాలన్నా లైట్ వేసుకోవాలన్నా భయపడేటటువంటి దుస్థితి ఇవాళ ఏర్పడినటువంటి నేపథ్యంలో మనం బతుకుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, గతంలో నీకు ఒక అనుభవం ఉన్నది. అలాగే గతంలో వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం ఇతర వామపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా, ఈ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా, చెక్కీ ఒప్పందానికి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు నువ్వేం చెప్పావు? స్మార్ట్ మీటర్లని రద్దు చేస్తానని చెప్పావు. అలాగే చెక్కీ ఒప్పందాన్ని రద్దు చేస్తానని చెప్పావు. మా గొంతుతోటి గొంతు కలిపావు. నిజంగానే ప్రజలు నిజమే అనుకొని నమ్మి నీకు ఓట్లేశారు. కానీ లోకేష్ ఇంకొక మాట చెప్పాడు, స్మార్ట్ మీటర్లు ఎక్కడ పెట్టినా పగలగొట్టండి అని చెప్పావు. కానీ ఇవాళ లోకేష్ నిద్రపోతున్నాడు అని చెప్పేసి సిపిఐగా అడుగుతా ఉన్నాం, వామపక్షాలుగా అడుగుతా ఉన్నాం. ఇవాళ ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఈ అమరవీరుల సాక్షిగా ఈ రోజు 28వ తేదీన మా వీరులు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగినటువంటి మహా ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరుల మీద ప్రతిజ్ఞ చేసి చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీల్ని, విద్యుత్ సంస్కరణని ఉపసంహరిస్తావా, లేకపోతే నిన్ను, నీ అధికారాన్ని నేల కూలుస్తారు ప్రజల్ని హెచ్చరిస్తావు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి స్వయంగా విహంగ వీక్షణ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ఏరియల్ సర్వే అనంతరం ఆయన ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం వరకు తగ్గుతూ వచ్చిన గోదావరి నీటి మట్టం ఈ రోజు ఉదయం నుంచి వేగంగా పెరుగుతోంది. ఉదయం 10 గంటలకు గోదావరి నీటి మట్టం 37 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల ఇంకా నీటి మట్టం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేన సాధించిన విజయం దేశ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయన్న డిప్యూటీ సీఎం పవన్ 100% స్ట్రైక్ రేట్ సాధించి కొత్త చరిత్రను లిఖించామని వ్యాఖ్య.
గత వైసీపీ ప్రభుత్వం 400 కోట్లు ఖర్చు చేయలేక హంద్రి నివాను పక్కన పడేసిందన్న మంత్రి ఆనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని పూర్తి చేసిందని స్పష్టం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే, ఎల్లంపల్లి ప్రాజెక్టు సందర్శించి వరద ప్రవాహాన్ని పరిశీలించిన రేవంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.